పోలిపాడ్యమి. పోలిపాడ్యమి ఇది కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చిన పాడ్యమి రోజు. దీన్ని పోలి స్వర్గం అని కూడా అంటారు. పూర్వం ఒక మహిళ కార్తీక మాసం నెల రోజులు క్రమం తప్పకుండా నియమనిష్టలతో దీపారాధన చేసి పరమశివుని పూజించి మోక్షం పొందిందని, పోలిపాడ్యమి రోజున స్వర్గప్రాప్తి పొందిందని పురాణ కథనం. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున 30 వత్తులతో దీపం వెలిగించి నీటి ప్రవాహంలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. పోలి స్వర్గం భగవదారాధనకు శ్రద్ధే కాని ఆడంబరం కాదని చెప్పే కదా. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం తనంతట అదే కనిపిస్తుందని, భగవంతుని కొలవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదు, అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని పోలి